చాలామంది బిజినెస్ మెన్ ఆర్ ఎంటర్ప్రినర్స్ వాళ్ళు ఒక మంచి టీం బిల్డ్ చేయాలనుకుంటారు. టీం బిల్డ్ చేయాలంటే A+ టీంని బిల్డ్ చేసుకోవాలంటారు. A+ టీంని బిల్డ్ చేసుకోవాలంటే మరి అలాంటి టాలెంట్ దొరకాలి కదా అంటారు. అంటే మరి A+ టీం కాకుండా అలాంటి టాలెంట్ లేకుండా ఒకవేళ ఎంప్లాయీస్ని చేసుకుంటే మీడియోక్రిటీ ఈజ్ గోయింగ్ టు బి మోర్ ఎక్స్పెన్సివ్. అందుకని ఒక ఎంప్లాయీస్ని తీసుకున్న తర్వాత ఎంప్లాయీస్ ఉన్న వాళ్ళు A+ టీమా కాదా అని మీకు తెలియాలంటే 3 టెస్టులు ఈ మధ్యన నేను విన్నాను. మొదటిది ఏంటంటే ఒకవేళ వాళ్ళని మళ్ళీ తీసుకోవాల్సి వస్తే మీరు మళ్ళీ తీసుకుంటారా, లేదు ఖచ్చితంగా వీళ్ళని మాత్రం నేను రిక్రూట్ చేయను ఆ పోస్ట్కి ఉన్నారు కనుక కానీ ఒకవేళ అదర్వైజ్ ఐ విల్ నాట్ టేక్ దిస్ కైండ్ ఆఫ్ పర్సన్ అంటే దట్ ఈస్ వన్ థింగ్ వెదర్ దే ఆర్ ప్లేయర్ ఆర్ నాట్. సెకండ్, వాళ్ళని సూపర్వైజ్ చేయకుండా ఫాలో అప్ చేయకుండా వాళ్ళ పని వాళ్ళే ఓనర్షిప్ తీసుకుని వాళ్ళే ఇనిషియేటివ్ తీసుకుంటున్నారా, లేదా రోజు మీరు దాన్ని ఫాలో అప్ చేయాల్సి వస్తుందా. మీకు ఎవరన్నా ఒక పని అప్ చెప్తే దాన్ని పూర్తిగా దాన్ని ఓనర్షిప్ తీసుకుంటే మీకు పీస్ ఆఫ్ మైండ్ ఆ ఏరియాలో, అదర్వైజ్ మీరే ఫాలో అప్ చేస్తుంటుంటే దట్ ఈస్ సెకండ్ టెస్ట్ పాస్ అవునట్లు లెక్క. థర్డ్ టెస్ట్ ఏంటంటే ఆర్ దే వావ్, మిమ్మల్ని వావ్ అని అనిపించేలా చేస్తున్నారా, వాళ్ళు మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నారా, లేదా మీరే ఆ పని చూసి వావ్ అనిపిస్తుందా. ఈ 3 టెస్ట్లో పాస్ అయింది. ఒకవేళ అది కుదరలేదనుకోండి, ఇంకొక టెస్ట్ ఏంటంటే ఒకవేళ వాళ్ళు రిజైన్ చేస్తే కొంచెం బాధ అనిపిస్తుంది, ఇంతకాలం పని చేసినందుకు ఎమోషనల్గా ఉంటుంది. కానీ ఎందుకు వెళ్తున్నావు, నీకేం కావాలని కూర్చోబెట్టి పర్సుయేట్ చేసి ఉంచాలని అనిపిస్తుందా, నీకు మ్యాక్సిమం ఎఫర్ట్ పెట్టాలనిపిస్తుందా, లేదా సర్లే మనం ఏం చేస్తాం ఆల్ ది బెస్ట్ ఆఫర్ ఉందనుకుని పంపించేస్తారా. సో మీరు A+ ప్లేయర్స్ని తీసుకోవాలి, లేదా A+ ప్లేయర్గా మీ వాళ్ళని మెంటర్ చేయాలి, లేదా A+ ప్లేయర్ మీరు ఉంటేనే. సపోజ్ మీరు ఫ్రాంచైజ్ తీసుకున్నారు, ఎలాంటి ప్లేయర్స్ ఉంటే మీ టీమ్ థ్రైవ్ అవుతుంది. ఎందుకంటే మార్కెట్లో అదర్ అపోనెంట్ టీమ్స్ మీరు B+ తీసుకున్నారని వాళ్ళు C+ తీసుకోరు కదా. సో ఎవరైతే A+ అని A+ ఉన్నారో వాళ్ళు ఛాంపియన్స్గా నిలుస్తారు. అండ్ ఆల్వేస్ బిల్డ్ ఎ పవర్ఫుల్ టీమ్, బిల్డ్ A+ టీమ్. నమస్తే.